ఎక్కడన్నా చూసారాయా? ఆ కాన్సెప్టే నా వైరా ప్రాజెక్టులోకి నీళ్లు తీసుకొచ్చి పాలేరు ప్రాజెక్టులోకి కృష్ణా గోదావరి నీటిని తీసుకొచ్చి అక్కడ నుంచి లిఫ్ట్ ద్వారా నాగార్జున సాగర్ టైల్ బాండ్కు నీళ్లు తీసుకురావాలని ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. దాన్ని మీరు ఇవాళ కొత్తగా చెప్పేది ఏంటి? చిన్న మోటార్ పెట్టుకొని పైన నీళ్లు పోసేది. డెఫినెట్ గా మీరు బొమ్మలు చూపించారు, మేము పని చేసి చూపిస్తాం. మీరు బొమ్మలతో కాలయాపన చేసి ప్రజల జీవితాలతో 10 సంవత్సరాలు ఆడుకున్నారు. మేము మొదటి సంవత్సరంలోనే చిత్తశుద్ధితో నాగార్జున సాగర్ ప్రాంతానికి, కృష్ణా పరివాహక ప్రాంతానికి గోదావరి నీటిని నిజంగా రియల్ గా ఇచ్చేది మేము. మోటార్లు బిగించిండట, 90% ఖర్చు పెట్టిండట, మోటార్లు మట్టుగా వేయటం మర్చిపోయిండట. అది మీ చిత్తశుద్ధి, ఇది మా చిత్తశుద్ధి. అంతేకాదు, బొమ్మలంటే గుర్తొచ్చింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇందిరమ్మ ఇళ్లు బొమ్మలు, ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు బొమ్మలు చూపించేవారు ఆనాటి ప్రభుత్వం. ఎన్నికలు వస్తే చాలు, ఆ ఎర్రవెల్లిలోనో ఎన్నో కట్టిన ఒక 9-10 ఇళ్లు ఉంటాయి. ఆ 10 ఇళ్ల బొమ్మలు ఫ్రంట్ పేజీలో చూపించటం, ఏ అక్క ఏ చెల్లి నీకు వద్దా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చూపించటం, ఓట్లేసుకోవటం, అధికారంలోకి రావటం. మీ మొత్తం 10 సంవత్సరాల్లో మీరు కట్టిన ఇళ్ళు ఎంత అంటే 1,38,000. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేవలం తెలంగాణలోని ఇప్పుడున్న 10 జిల్లాలలో ఆనాడు 9 సంవత్సరాలలో 18 లక్షల ఇళ్లు కట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కూడా రాబోయే ఈ 5 సంవత్సరాల్లో బరాబర్ ఆనాడు ఏదైతే ఫిగర్ కట్టామో ఈనాడు కూడా ఈ 5 సంవత్సరాలలో ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మా కేబినెట్ అంతా అంతకంటే ఎక్కువ ఇళ్లు కట్టి పేదోళ్ళకి అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మీరు విమర్శించేది. మీరు రాజకీయం చేయాలి అనుకుంటే డెఫినెట్ గా మీరు రాజకీయం చేయండి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇంకొకటి కూడా అంటున్నారు, మంత్రులు పోటీ పడుతున్నారట ఖమ్మంలో. ఖమ్మం మంత్రుల గురించి నీకు బాగా తెలుసు. ఖమ్మం మంత్రుల గురించి, ఖమ్మం రాజకీయం గురించి మీకు తెలుసు, మీ మామకి తెలుసు. ఖమ్మం ప్రజల పౌరుషం ఎలా ఉంటుందో తెలుసు. కాబట్టి ఎంత తక్కువ ఖమ్మం జిల్లాని గోకితే అంత మంచిది. గౌరవ మాజీ మంత్రి వర్యులు, చివరగా తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని ఏ ఇందిరమ్మ రాజ్యాన్ని అయితే తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారో, ముఖ్యంగా వ్యవసాయ పరంగా, నీటిపారుదల పరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మీలాగా మంది డబ్బే కదా మంగళహారతి పాడదామని ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. ప్రతి పైసాని మా సొంత డబ్బులాగా, నా సొంత డబ్బు ఎలా ఖర్చు పెడతామో, రేవంత్ రెడ్డి గారి సొంత పైసాని ఎలా ఖర్చు పెడతారో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత రూపాయిని ఎలా ఖర్చు పెడతారో, ప్రజలకు కట్టే సొమ్ము, ట్యాక్సుల రూపం చెల్లించే డబ్బు, అది పేదోళ్ల డబ్బు. చిత్తశుద్ధితో వాటిని ప్రజలకే ఉపయోగకరమైన పనులకే ఉపయోగిస్తాం. మీరు ఎంత రెచ్చగొట్టినా, మీరు మమ్మల్ని ఎంత డైవర్ట్ చేయాలనుకున్నా, మీరు ఎన్ని గజకరణ వేషాలేసినా ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్క అడుగు కూడా వెనక్కి ఏదో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటని చిత్తశుద్ధితో చేస్తది అని కూడా ఆ మంత్రివర్యులకి ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ, చివరగా కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో, నమ్మకంతో ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ పట్టం కట్టారు. గడిచిన ఈ 8 నెలలలో ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేల అందరము సుమారు 15-16 గంటలు ప్రతిరోజు కష్టపడి ఆనాడు ప్రభుత్వం
అస్తవ్యస్తంగా తయారు చేసి మా నెత్తిన తెలంగాణ ప్రజల నెత్తిన 7,18,000 కోట్లు అప్పు చేసిపోతే